వెల్కమ్ టు మై ఛానల్ శ్రేష్ఠ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం హెల్దీ అండ్ టేస్టీ స్ప్రౌట్స్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: స్ప్రౌట్స్ 1 కప్పు తీసుకున్నాను, రైస్ 2 కప్స్ తీసుకున్నాను, 2 ఎర్రగా పండిన టొమాటోస్, 4-5 పచ్చిమిర్చి, ఇంకా 1 ఆనియన్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, 1 కరివేపాకు రెమ్మ తీసుకున్నాను, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం గరం మసాలా, బిర్యానీ ఆకు, కొంచెం లవంగాలు, 1 చెక్క, అలాగే కొంచెం మిరియాలు తీసుకున్నాను, ఇంకా కొంచెం షాజీరా. ఒక కుక్కర్ తీసుకొని అందులో మనము 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం, ఇంకా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు మనం షాజీరా వేసుకుందాం. ఈ క్రష్ చేసుకున్నటువంటి గరం మసాలా వేసుకుందాం. బిర్యానీ ఆకు ఇలా కట్ చేసి వేస్తున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్, ఇవి కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు మనం ఈ పుదీనా వేసుకుందాం. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. టొమాటో యాడ్ చేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం. టూ మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకుందాం. టొమాటో చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్ప్రౌట్స్ యాడ్ చేసుకుందాం. వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు కడిగి పెట్టుకున్న రైస్ వేసుకుందాం. రైస్ అంతా వేసుకున్నాక చక్కగా మొత్తము కలియబెట్టుకోవాలి. వన్ కప్కి 1.5 కప్ వాటర్ తీసుకుందాం. నేను 1 కప్కి 1.5 వాటర్ పోసాను. 1.5 3 కప్స్ వాటర్ అయిపోయింది. స్ప్రౌట్స్కి 1 కప్ వాటర్ తీసుకుందాం. మొత్తం కలిసి
4 కప్స్ వాటర్ తీసుకోవాలి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మీరు వాటర్ చూసుకొని వేసుకోండి. అలాగే నేను 3 లీటర్ కుక్కర్లో ఇంతవరకు ప్రాసెస్ చూపించాను. ఇప్పుడు పెద్ద కుక్కర్లో దీన్ని మార్చుకున్నాను. ఎందుకంటే 3 లీటర్ కుక్కర్లో అది ఎక్కువ అయిపోతుంది, అందుకని స్పేస్ ఉండదు కాబట్టి నేను దీంట్లోకి మార్చుకున్నాను. మీరు కూడా ఈ క్వాంటిటీ చేసుకునేటట్టయితే 5 లీటర్ కుక్కర్లో ట్రై చేయండి ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఉప్పు సరి చూసుకొని తర్వాత మనం కుక్కర్ మూత పెట్టేసి 1 విజిల్ వచ్చే వరకు ఉడికించుకుందాం. పులావ్ రెడీ అయ్యేలోపు మనం అందులోకి చట్నీ తయారు చేసుకుందాం. దానికి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు పల్లీలు తీసుకున్నాను, వేరుశనగపప్పు, అలాగే 4 టొమాటోలు తీసుకున్నాను, 10 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 1 ఆనియన్ తీసుకున్నాను, 3 ఇవి వెల్లుల్లి. చట్నీ తయారాక లాస్ట్లో వేసుకుందాం. ముందుగా మనం బాండి పెట్టుకొని అందులో పల్లీలు వేయించుకుందాం. దీనితో ప్లేట్లోకి తీసుకుందాం. అదే కడాయిలో మనము ఈ పచ్చిమిర్చిని ఇలా తుంచి వేసుకుందాం. ఆనియన్ వేసుకుందాం. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో యాడ్ చేసుకుందాం. కొంచెం చింతపండు యాడ్ చేసుకుందాం. ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. కొంచెం ఉడికే వరకు ఇలా తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకుందాం. 2 మినిట్స్ మనం మూత పెట్టేసి మగ్గనిద్దాం. టమాటో చక్కగా ఉడికిపోయింది. ఈ కొత్తిమీర వేసుకొని మనము ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ మనం కొంచెం చల్లారనిద్దాం. అవి చల్లారేలోపు మనము ఈ పల్లీల్ని ఈ తొక్క తీసేసి శుభ్రం చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనం వేయించుకు పొట్టు తీసి పెట్టినటువంటి పల్లీలు వేసేద్దాం. కొంచెం సాల్ట్ వేసుకుందాం. మెత్తగా పౌడర్ చేద్దాం. ఇది మెత్తగా పౌడర్ అయిపోయింది కదా, మనము ఈ టొమాటో పచ్చిమిర్చిని ఇందులో వేసేసుకుందాం. ఇవన్నీ ఇందులో వేసుకున్న తర్వాత మనము ఈ వెల్లుల్లి కూడా ఇందులో వేసేద్దాం. దీన్ని మనం రోటి పచ్చళ్ళగా తయారు చేయాలంటే ఏం చేయాలంటే మనము మిక్సీ రివర్స్ బటన్ ఉంటుంది కదా, దాన్ని 3 టైమ్స్ ఇలా అనుకొని మనము దీన్ని రోటి పచ్చళ్ళగా తయారు చేసుకోవచ్చు. నేను మీకు చూపిస్తాను. ఇలా మనం కచ్చా పచ్చగా చేసుకోవాలి, అప్పుడే అది రోటి పచ్చడి టేస్ట్ వస్తుంది. ఇందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ చట్నీ రెడీ అయిపోయింది. దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పులావ్ ఎలా తయారైందో చూద్దాం. చూడండి, పులావ్ పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. మనం దీన్ని చక్కగా ఈ టమాటోస్ ఇవన్నీ కలిపేసుకొని దీన్ని సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే స్ప్రౌట్స్ పులావ్ రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ఈ పచ్చడితో కనుక మనం సర్వ్ చేసుకున్నట్లయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా పరిచయం చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహం మాకెంతో అవసరము. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.